హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రితికా శ్రీ బ్లాగ్స్. ఇప్పుడు నేను మీకు ఒక ప్లెయిన్ బ్లౌజ్ని ఒక డిజైనర్ బ్లౌజ్ లాగా ఎలా డిజైన్ చేసుకోవాలో అయితే చూపించేస్తాను. మీకు ఒక మంచి డిజైనర్ బ్లౌజ్ కావాలా, అది కూడా చాలా తక్కువ కాస్ట్కి అయిపోవాలి, అంతే కదా. అయితే ఒకసారి నేను చూపించే బ్లౌజ్ని చూసేయండి. ఇది చాలా లో బడ్జెట్లో అయిపోతుంది, ఇంకా చాలా గ్రాండ్ లుక్ కూడా ఉంటుంది. ఇందుకు దీన్ని ఎలా రెడీ చేసానో చూపించేస్తాను. అయితే ఇది ఒక పార్టీ వేర్ శారీ మీద బ్లౌజ్ అన్నమాట. అయితే శారీ మీద బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్లోనే వచ్చేసింది, అంటే గ్రీన్ కలర్లో. కానీ నేను రన్నింగ్లో బాగోదనేసి పైపింగ్ కలర్ అంటే ఎల్లో కలర్లో అయితే క్లాత్ తీసుకున్నా. అయితే ఈ బ్లౌజ్ కన్నా ముందు నేను బుట్టీస్తో ఉన్న క్లాత్ తీసుకుందామని షాప్కి వెళ్తే మీటర్ 500 అన్నారు. నేనైతే అంత అవసరమా అనుకున్నా, అందుకని హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నా. అది కూడా 150లోనే ఎంత మనీ సేవ్ అయిందో చూసారా. అయితే వెంటనే నా చేతికైతే పని పెట్టేసా. అది కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత. వెరీ డిజైనింగ్ బ్లౌజ్ అయితే మనం ముందుగానే హ్యాండ్స్కి డిజైన్ చేసుకోవాలి, కానీ బ్లౌజ్ అయిపోయిన తర్వాత బుట్టీస్ వేస్తాం కదా, స్టిచ్చింగ్ తర్వాత వేసుకోవాలి ఇది అనేసి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా కష్టమైపోతుంది, అందుకని ఆఫ్టర్ స్టిచ్చింగే ఈ డిజైన్ వేసుకోవాలి. అది కూడా మనకి ఎక్కడెక్కడ కావాలో ఒక డాట్ పెట్టుకుని వేసుకుంటే చాలా బాగా సెట్ అవుతుంది. ముందుగానే డిజైన్ చేసుకుంటే డిజైన్ అనేది అటు ఇటు వెళ్ళిపోవచ్చు. అందుకోసమే నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత వేసుకున్నాను. ఈ బ్లౌజ్కి నేను యూస్ చేసిన మెటీరియల్ మొత్తం స్టోన్స్ వర్కే అన్నమాట. మొత్తం నేను స్టోన్స్ తోటే నేను ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఈ బ్లౌజ్ మీద సారీ కూడా మొత్తం స్టోన్స్ తోటే ఉంటుంది, అందుకనే నేను స్టోన్స్ వర్క్ చేసుకున్నాను. దీనికి ఎలాంటి నేను థ్రెడ్ యూస్ చేయలేదు, ఓన్లీ గ్లూ తోటి బ్లౌజ్ని మొత్తం ఈ విధంగా రెడీ చేసేసుకున్నాను. చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. లుక్ కూడా మనకి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. నార్మల్గా నేను ఇప్పుడు చూపించిన వైట్ స్టోన్స్ అయితే మనకి షాపుల్లో చాలా ఈజీగా దొరికేస్తాయి. మనకి చాలా ఈజీ ప్రాసెస్లోనే బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. నేను ఈ విధంగా స్టోన్స్ తెచ్చేసి 4 స్టోన్స్ ఒక బుట్టి వచ్చేలాగైతే డిజైన్ చేసుకున్నాను. నాకు శారీ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉండిందని చెప్పాను కదా, అందుకని నేను మధ్య మధ్యలో గ్రీన్ కలర్స్ కుందన్స్ అయితే యూజ్ చేశాను. నెక్ కూడా నేను ఈ విధంగా స్క్వేర్ అనేది అడ్డంగా ఉంటే ఎలా ఉంటుందో అలా ఆ విధమైన షేప్లో అయితే ఇచ్చేసా. మధ్య మధ్యలో పైన అదేవిధంగా కింద హుక్స్ల దగ్గర ఉంటుంది కదా, అక్కడ వచ్చేసి నేను ఇవి ఉంటాయి కదా బాల్స్, నార్మల్గా మనం యూస్ చేసుకునే బాల్స్, వాటితో గ్రీన్తో ఒక చిన్న చిన్న బాల్స్లో అయితే ఇచ్చేసా. ఇక ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇంకా మనకి ప్రిన్స్ కట్ అన్నమాట. నేను నెక్ కూడా వచ్చేసి రౌండ్ షేప్లోనే బోట్ నెక్ అయితే ఇచ్చేయమని చెప్పాను అనమాట. అదేవిధంగా నేను బ్లౌజ్ చుట్టూ కూడా గ్రీన్ కలర్ పైపింగ్ అయితే వేసామని చెప్పాను. శారీ గ్రీన్ కలర్లో ఉండింది కాబట్టి నేను హ్యాండ్స్కి కూడా ఈ విధంగా కుచ్చు వేసామని చెప్పాను గ్రీన్ కలర్ తోటే. శారీ కలర్ కాకుండా ఓన్లీ స్టోన్స్ వరకు మాత్రం యూస్ చేసినట్లయితే ఇది ఎల్లో కలర్ కదా, మల్టీపర్పస్ బ్లౌజ్లా కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే వేరే వేరే శారీస్ మీద కూడా మనం యూస్ చేసుకోవచ్చు. నేను ఇక గ్రీన్ కలర్ యూస్ చేశాను కాబట్టి ఓన్లీ నాకు ఇది గ్రీన్ కలర్ మీదకి మాత్రమే వస్తుంది. అలా కాకుండా మీరు ఏ గోల్డ్ కలర్తో పైపింగ్ కానీ, లేదంటే మధ్య మధ్యలో గోల్డ్ కలర్ కుందన్స్ కానీ, లేదంటే వైట్ కలర్ కుందన్స్ కానీ యూస్ చేసినట్లయితే ఈ బ్లౌజ్ని మీరు మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు. ఇంతకీ నా బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో నాకైతే ఒక కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని విశేషాల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.